प्रेज द लॉर्ड। तब प्रभु का और अभिषेक आशीष तुम्हारे ऊपर काम करेगा। ओके, तो हम लोग समय वेस्ट नहीं करेंगे। आज पहला दिन है, फर्स्ट सेशन है। तो पास्टर मोजेस फ्रॉम विजयवाड़ा, जोरदार ताली बजाओ, उनको आगे बुलाएंगे। Praise the Lord. Hallelujah. हालेलुया। साउंड बरो। जय मसीह। अरे बोलो। Praise the Lord. Hallelujah. हालेलुया। అందరూ బాగున్నారా? कैसा बच्चे हैं? మిమ్మల్ని అందరూ మరొకసారి చూడటం చాలా సంతోషంగా ఉంది. आप सबको फिर एक बार देखना मेरे लिए बहुत खुशी की बात है। అయితే పైన కూడా మంచి వేడిగా ఉంది. ऊपर से गर्म हवा भी आ रहा है। దేవుడు త్వరలో మీకు ఈ మందిరం అంతా ఏసీ హాల్గా చేయాలి. प्रभु आपके मंदिर को जल्दी से एसी हॉल बनाए, इसके लिए आमीन बोलेंगे। हालेलुया. हालेलुया। ఆమేన్ అని ఎవరు చెప్పారో వారందరూ తలకి ఏసీ తేవాలి. जितने लोग आमीन बोले सब एक एक एसी लाना है। अभी नहीं बोलेंगे आमीन। ఆమేన్ అన్నారు కాబట్టి ఇక జరుగును గాక. ఇంకా చెప్పరు, ఇంకా చెప్పరు వాళ్ళు. अभी आमीन बोलेंगे नहीं। हालेलुया। ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। మొదటిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ మధు గారికి నా హృదయపూర్వక వందనములు. पास्टर मधु को मैं धन्यवाद करता हूं जिन्होंने मुझे यहाँ पर निमंत्रण दिया। అలాగే మణికుమార్ అయ్య గారికి వందనాలు. बिशप मणि कुमार का भी धन्यवाद। చెన్నై నుండి వచ్చిన అయ్య గారికి వందనాలు. चेन्नई से पास्टर दानम अंकल को भी धन्यवाद। మీ అందరికి కూడా నా వందనాలు. आप सबको भी प्रभु के नाम से धन्यवाद। మీరు నాకు వందనాలు చెప్పట్లేదు, आप लोग धन्यवाद नहीं बोल रहे पास्टर को। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఈ రోజు మనం అందరం ఎందుకు ఇక్కడ కూడుకున్నామంటే हम सब आज यहाँ पर क्यों इकट्ठे हुए हैं? ఈ మందిరం మరి దైవజనుడు సేవలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. और प्रभु के दास सेवकाई में आके 7 साल पूरा होने के अवसर पर కాబట్టి దేవుని మనం మహిమపరచాలి. కాబట్టి हम सब परमेश्वर की महिमा करना है, इसलिए ఇది మనం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ये प्रभु को धन्यवाद देने की सभाएं है। ఓకే, థ్యాంక్స్ గివింగ్ धन्यवाद की सभाएं అనగా కృతజ్ఞత కలిగి ఉండాలి. मतलब प्रभु के आभार मानकर रहना है। ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. हम सब भी प्रभु के आभार मानते हुए रहना है। మనం బ్రతికున్నాం కాబట్టి దేవుని స్తుతించగలుగుతాం. हम जीवित है इसलिए प्रभु की आराधना कर पा रहे हैं। కృతజ్ఞత అంటే ఎలా ఉంటుందంటే, और आभार यानी कैसे रहता है? బ్రదర్ ప్లీజ్ గివ్ మీ పెన్. आपका पेन दो, पेन दो। బ్రదర్ గారిని అడగగానే నాకు ఈ పెన్ ఇచ్చారు. और भाई ने मुझे मांगने पर तुरंत पेन दिया ఈ పెన్ నేను చక్కగా రాసుకున్నాను, వాడుకున్నాను. और मैंने इस पेन को लेकर अच्छे से लिखा, इस्तेमाल किया। ఇది చిన్నగా ఉంది చూసి ఇదేంటి ఎంత చిన్నగా ఉంది, ఈ పెన్ డొక్కు పెన్ అని ఇసిరేసాను అనుకో. अगर मैं बोलूंगा इतना छोटा पेन है, सड़ा हुआ पेन है, सोचकर फेंक दिया, బ్రదర్కి మనోజ్ గారి కోపం వస్తుంది. भाई मनोज को गुस्सा आएगा। కృతజ్ఞత లేనివాడా, वो बोलेगा वो आभार नहीं मानता है। నా పెన్ను తీసుకుని వాడుకుని అవసరానికి ఇది డొక్కు పెన్ అంటావా? मेरे पेन को लेकर इस्तेमाल किया और कहता है कि सड़ा हुआ पेन है। కొంచెం ఎలా అయినా అలా అలా చెప్తూ బాధ కలుగుతుంది కదా. और मैं अगर ऐसे बोलूं उनको तो गुस्सा आएगा उन्हें। ఆ పెన్ను వాడుకున్న తర్వాత థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అంటే తను చాలా సంతోషపడతాడు. उस पेन को इस्तेमाल करके मैं बोलूंगा धन्यवाद आपने पेन दिया, तो उन्हें खुशी होगी। आया ना? హల్లెలూయా. हालेलुया। అలాగే దేవుడు కూడా మనము ఆయన మన జీవితంలో కాపాడిన విధానాన్ని మనం చేసిన మేలును బట్టి ప్రభువుకు కృతజ్ఞత తెలియపరిస్తే ప్రభు కూడా సంతోషపడతాడు. और वैसे ही हम भी जब परमेश्वर ने जो उपकार हमारे जीवन में किए, हम भी परमेश्वर को जब धन्यवाद या आभार मानेंगे तो प्रभु भी खुश होता है। ఆమేన్. आमीन। కాబట్టి క్రైస్తవులుగా మనం ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞత చెల్లించుదుము గాక. और इसीलिए हम मसीह होने के नाते प्रभु को हम हर बात धन्यवाद देने वाले बने। మొదటి దశలోనికి పత్రిక पहला తెస్సలోనిక పత్రి 5వ అధ్యాయము 5वां अध्याय 16వ వచనం చదవండి. 16 वचन पढ़ेंगे। पहला తెస్సలోనియో 5वां अध्याय 16 वचन। ప్రతి విషయమందును అది ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. वचन कहता है कि सदा आनंदित रहो। ఒకటే వచనమా? అంతే ఒకటి. 16 वचन। ओके, 16 वचन। सदा आनंदित रहो।
ఇలా చేయటం అది దేవుని చిత్తం. और ऐसा करना परमेश्वर की इच्छा है. చాలా మంది దేవుడు చేసిన మేలు మర్చిపోయి కనీసం కృతజ్ఞత కూడా చెప్పరు. कई लोग परमेश्वर के उपकारों को याद भी नहीं करते. కృతజ్ఞత చెల్లించకపోవటం వల్ల కలిగిన నష్టాలు ఈరోజు మనం నేర్చుకుందాం. और धन्यवाद नहीं देने के द्वारा हमारे जीवन में क्या नष्ट होगा आज हम सीखेंगे. కృతజ్ఞత చెల్లించడం వల్ల కలిగే మేలులు కూడా ఉన్నాయి. और धन्यवाद देने के द्वारा हमारे जीवन में आशीष भी है. రోమా పత్రికలో చూసినట్లయితే अगर रोमियो की किताब में हम देखते हैं ఈ రోమా సంఘస్థులు వాళ్ళు ఎలా ఉన్నారో నేర్చుకుందాం. और रोमियो के कलीसिया कैसी है हम देखेंगे. రోమా పత్రిక చాప్టర్ 1 और रोमियो की किताब उसका पहला अध्याय 21 21 वचन पढ़ेंगे. అది చూడండి ఇక్కడ. इस कारण की परमेश्वर को जानने पर भी उन्होंने परमेश्वर के योग्य बड़ाई और धन्यवाद ना किया. వారు దేవుని ఎరిగి దేవునిని దేవునిగా మహిమపరచలేదు. वो परमेश्वर को जानकर भी परमेश्वर को महिमा नहीं दिया. దేవునికి కృతజ్ఞత చెల్లించను లేదు. और परमेश्वर को धन्यवाद भी नहीं दिया. ఎందుకంటే నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేద్దామని. और क्योंकि मैंने एक घर में गया प्रार्थना करने के लिए. అలాంటి చిన్న బాబు ఒక బాబు నా దగ్గరికి వచ్చాడు. और एक छोटा सा बाबू इनके पास आया. ఆ చిన్న బాబు ఒక బాబు వచ్చేసి और एक छोटा बाबू 18 ఇట్ట और एक छोटा बच्चा आके ఇంత చీపురు పుల్ల ఒకటి తీసుకొని एक छोटा सा झाड़ू का लकड़ी लेके నేను ఆ కుర్చీలో కూర్చుంటే కొడుతూ ఉన్నాడు నన్ను. और मैं उसके घर में गया प्रार्थना करने के लिए. मैं कुर्सी में बैठा था मुझे कंटिन्यू मार रहा था. దోయ్ ఎందుకు వచ్చే మా ఇంటికని కొడుతున్నాడు. वो लड़का बच्चा जो है पास्टर जी को मार रहा था मेरे घर में क्यों आया. అది నాకు సుర్రమని నొప్పి వస్తుంది. और मुझे वो झटका लग रहा था हाथ पे मार रहा था बच्चा. వాళ్ళ అమ్మ తప్పు నాయన అంటల్లా. उसकी माँ देखकर नहीं नहीं बेटा पास्टर जी नहीं मारना चाहिए नहीं बोल रही है. నేను ఆ స్టిక్ తీసుకొని ఎరగొట్టేసాను. मैंने वो लकड़ी छीन लिया तोड़ दिया. ఆడు బ్యాని ఏడుస్తున్నాడు. वो रोने लगा जोर से. వాళ్ళ అమ్మగారు వచ్చి మళ్ళీ ఇంకో స్టిక్ ఇచ్చింది. वो उसकी माँ आके और एक लकड़ी दिया उसको. వాడు వాళ్ళ అమ్మగారు వచ్చి అంటే అప్పుడు నాకు బాధ వేసింది. तब मुझे दर्द हुआ अंदर से दुख लगा. కనీసం పాస్టర్ గారు అని కూడా గుర్తు లేకుండా దైవజనాన్ని కూడా భయం లేకుండా మరి వాళ్ళ అమ్మ కనీసం భయం కూడా చెప్పట్లేదే. कम से कम उसकी माँ ये नहीं सोची कि ये सेवक है कि उसे डराना चाहिए धमकाना चाहिए. అని అనవసరంగా వచ్చాను అనిపించింది. और तब मुझे लगा कि मैं बिना अवसर के इसके घर पे आया. అంటే ఇప్పుడు ఆమె నన్ను ఒక దైవజనుడిగా గుర్తించలేదనిపించింది నాకు. तब मुझे लगा कि इस औरत ने मुझे एक सेवक के रूप में नहीं देखा. ఇప్పుడు మనమే ఇంత బాధపడితే మరి మన దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఎంత బాధపడతాడు. जब हम शारीरिक होकर इतना हमें दुख होता है जो धन्यवाद परमेश्वर को देना है नहीं देने से परमेश्वर को कितना और गुस्सा होगा. నిన్న నేను మరి ఫ్లైట్కి వచ్చాను. ఆ విజయవాడ 5 గంటల నుంచి వచ్చి ఇక్కడ దిగాను. పాస్టర్ గారు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్ను పట్టించుకోకుండా ఎయిర్పోర్ట్కి రాకుండా వస్తే ఆయనే వస్తాడు అనుకుని ఉంటే నాకు ఎంత బాధ వేస్తుంది చెప్పండి. कल मैं विजयवाड़ा से मुंबई में फ्लाइट से आया और पास्टर जी मुझे फ़ोन नहीं करेंगे मुझे याद नहीं करेंगे और बोलेंगे वो पास्टर खुद आ जाएगा तो उनको कितना दुख लगेगा. ఇప్పుడు అలాగే దేవుడు కూడా మనము ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తే ఆయన మన దేవునిగా మహిమపరిస్తే ఆయన మన ఎడల సంతోషిస్తాడు. और जब हम परमेश्वर को परमेश्वर जानकर जब हम उसको धन्यवाद देंगे परमेश्वर बहुत आनंदित होता है. ఈ రోమా సంఘం ఏం చేశారంటే వారు దేవుని ఎరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు దేవునిగా మహిమపరచలేదు. और रोमियो की कलीसिया परमेश्वर को जानकर भी उसको परमेश्वर जैसा महिमा नहीं दिया. దాని వలన దేవుడు వారి పట్ల ఏం చేశాడు. इस कारण परमेश्वर उनके प्रति क्या किया. చదవండి 22 22 वचन पढ़ेंगे. रोमियो 1:22. వారి అవివేక హృదయం అంధకారమైను జ్ఞానులమని చెప్పుకొనుసు బుద్ధిహీనులైరి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. वचन कहता है कि वे अपने आप को बुद्धिमान जताकर मूर्ख बन गए और अविनाशी परमेश्वर की महिमा को नाशवन मनुष्य और पक्षियों और चौपायों और रेंगने वाले जंतुओं के मूर्त के समानता में बदल डाला. జాగ్రత్త వినాలి ఇక్కడ. ध्यान से सुनिए वचन को. దేవుని ఎరిగిన వాళ్ళు వీళ్ళు. वे परमेश्वर को जानते थे.
దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వటలా. लेकिन वे परमेश्वर को देने की महिमा परमेश्वर को नहीं दिए, దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందనీయటలేదు. परमेश्वर को देने वाली महिमा उसको नहीं दिए, దేవునికి చెందాల్సిన కృతజ్ఞత దేవునికి చెందటలేదు. और परमेश्वर को देने वाले के धन्यवाद परमेश्वर को नहीं दिए, మనుషులకు ఆరాధన చేస్తున్నారు. लेकिन मनुष्यों की आराधना करने लगे. ఇప్పుడు నన్ను మధు గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. और पास्टर मधु ने मुझे यहाँ बुलाया బాంబే ప్రాంతాన్ని నన్ను ఆహ్వానించారు. और मुझे मुंबई में बुलाकर, నువ్వు బొంబాయి నన్ను ఆహ్వానించి నువ్వే నాకు దేవుడు అయ్యా అని మధు గారికి నేను మొక్కితే ఎలా ఉంటది? और मैं बोलूंगा कि मधु तुम मेरा लिए परमेश्वर हो और मेरा दंडवत करेंगे तो कैसा लगेगा? దేవుడు ప్రేరేపించితే తప్ప మధు గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించలేదు. परमेश्वर के अगुवाई के बिना वो मुझे यहाँ नहीं बुलाते. నేను దేవునికి మహిమ చెల్లించాలి, మధు గారిని గౌరవించాలి. मुझे परमेश्वर को महिमा देना है और मैंने पास्टर मधु का गौरव करना है. వీరైతే ఏం చేస్తున్నారంటే దేవునికి చెందాల్సిన మహిమ మనుషులకు ఇస్తున్నారు. लेकिन कुछ लोग जो परमेश्वर को महिमा देने के बजाय मनुष्य की महिमा कर रहे हैं, మనుషులకు చెందకూడదు, అది మహిమ దేవునికి మాత్రం और రావాలి. कभी भी मनुष्य को महिमा नहीं मिलना है. మన ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా ఎంత స్వస్థతలు వచ్చినా స్వస్థత జరిగించేది దేవుడు మాత్రమే. हमारे जीवन में कितने भी अद्भुत काम होते हैं, वो सारे काम करने वाला केवल परमेश्वर है. ఏ మనుష్యుడు కాదు జరిగించేది దేవుడు మాత్రమే. कोई मनुष्य नहीं करता, केवल परमेश्वर करता చాలా है. మంది చెప్పుకుంటారు నేను మాత్రమే స్వస్థపరిచాను, कई पास्टर लोग बोलते हैं कि मैंने चंगा किया इसको, నా ద్వారా అద్భుతాలు జరిగాయి. मेरे द्वारा अद्भुत काम हुए. ఇది మనుషుల ద్వారా కాదు, దేవుని ద్వారా మాత్రమే. कोई मनुष्य नहीं कर सकता, केवल परमेश्वर ही कर सकता है. మా సంఘంలో కూడా ఒక క్రొత్త విశ్వాసి ఒక ఆమె మందిరానికి వచ్చారు. मेरे कलीसिया में भी एक नया विश्वासी आया ఆమె ప్రార్థన చేయించుకున్న ఆమె జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాడు. और उसकी प्रार्थना होने के बाद परमेश्वर उसके जीवन में अद्भुत काम किया. వెంటనే ఆమె ఏమందంటే పాస్టర్ గారు రేపు వారం మా ఇంటికి మీరు రావాలని ఆహ్వానించారు. तुरंत उसने बोला कि पास्टर जी आपको कल मेरा घर में आना है. క్రొత్త ఆమె వచ్చింది కదా, కొత్త విశ్వాసి, పెద్ద ఆమె తల్లి గారు లాంటిది అని నేనేం చేశాను, నేను ఒక్కడిని ఆ ఇంటికి వెళ్ళాను. और मैंने सोचा बड़ी औरत है, बूढ़ी है, चलो मैं भी ये सोच कर मैं उसके घर पे गया. ఇంటికి వెళ్ళగానే లోపల అపార్ట్మెంట్లోకి వెళ్ళాను. వెళ్ళగానే ఆమె గడి పెట్టేసింది. और मैं घर में जाते ही उसने दरवाजा बंद कर लिया. గడి పెట్టేసింది. वो अंदर जाते दरवाजा बंद किया. నాకు భయం వేసింది, గడి ఎందుకు పెడుతుందో నాకు అర్థం కాలేదు. मैं डर गया कि ये दरवाजा क्यों बंद की. ఆంటీ ఆగు, ఆ గడి ఎందుకు పెడతారో అని मैंने అడిగాను. बोला आंटी रुको कि आप दरवाजा क्यों बंद कर रही है. ఏం లేదు, మా ఆయన గారు మారలేదు, మీరేం భయపడొద్దు, ఏం కాదు అయ్యా, మీరు ఈ రూమ్లోకి వచ్చి నా కోసం ప్రత్యేక ప్రార్థన చేయాలని చెప్పారు. वो औरत कहने लगी कि मेरे पति को उद्धार नहीं हुआ है, आप डरो नहीं, आप मुझे अगले कमरे में आके मेरे लिए प्रार्थना करो. ఆ రూమ్లోకి కుర్చీ వేసారు, కూర్చోమన్నారు. और उस रूम में कुर्सी डाला और कहा कि बैठ जाओ. ఇంత పెద్ద ట్రే తీసుకొచ్చారు, और एक बड़ा सा थाली लेकर आए దాంట్లో ఇంత చెంబు తీసుకొచ్చారు, और उसमें से एक लोटा लेकर आई అత్తర్ బాటిల్ తీసుకొచ్చారు. और वो सेंट बॉटल भी लेकर आए. ఎందుకంటే మా చర్చికి వచ్చినప్పుడు పాపాత్మురాలు స్త్రీ గురించి నేను వాక్యం చెప్పాను. क्योंकि जब वो स्त्री मेरे कलीसिया में आई थी तब मैंने उसे पापी स्त्री के बारे में मैंने प्रचार किया था. ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసుకొచ్చి ఆ ప్లేట్లో పెట్టమంది. और कहा कि आपके दोनों पैर उठा के उस थाली में रखो पास्टर जी. ఆంటీ ఎందుకు ఇలా అంటున్నావు అంటే, मैंने कहा आंटी जी क्यों आप ऐसे कर रही है. ఏం లేదు మా ఆయన మారలేదు, అక్కడ ఆయన గొడవ చేయమాక, ఆయన తెలిస్తే మా ఊరు కూడా అంటుంది. वो औरत कह रही है कि मेरा पति का उद्धार नहीं हुआ, आप चिल्लाओ मत, मेरा पति चिल्लाएगा. సరే రెండు కాళ్ళు ఆ ప్లేట్లో పెట్టాను. और मैंने ठीक है करके मैंने दोनों पैर थाली में रखा చెంబు తీసుకొని కాళ్ళు కడిగింది. और पानी लेकर मेरे लोटे से मेरे पैर धो दिया. ఆ జుట్టుకున్న రబ్బర్ బ్యాండ్ తీస్తుంది ఇక. और अभी अपने पैरों के जो अपने बालों के रबर बैंड निकाल रही थी. ఆ రబ్బర్ బ్యాండ్ తీసి పాదాలనే కడగన నా కాళ్ళు తుడుస్తూ ఉంది ఇక. और वो जो है अपने बालों को रबर बैंड निकाल के उसके बालों से मेरे पैरों को धो मस्त साफ कर रही थी. ఇదేం పని ఆంటీ అని అన్నాడు. मैंने बोला आंटी जी आप क्या कर रही है. నాకు నీలో దేవుడు కనబడుతున్నాడు అంట. वो कहते कि मुझे तुम्हारे अंदर परमेश्वर दिखाई दे रहा है. మరలా నెక్స్ట్ వీక్ ఇంకోసారి ఆహ్వానించారు. फिर अगले अब तो मुझे फिर बुलाया. అయితే ఆ నెక్స్ట్ వీక్ ఆహ్వానించలేక ఈసారి నలుగురు నెంట పెట్టుకుని వెళ్ళాను మా और సహోదరు. अगली बार जब मैं गया तो 4 लोगों को लेकर गया मैं. వాళ్ళందరూ నంది మీరందరూ హాల్లో కూర్చోండి. और मैंने कहा कि वो औरत बोली सबको हॉल में बैठो. మళ్ళా నన్ను రూమ్ లోకి రమ్మని ఆహ్వానించారు. और मुझे फिर से अपने कमरे में बुलाया. మళ్ళా యథావిధే ట్రే, చెంబు, అత్తర్ బాటిల్. फिर से पहले के जैसे थाली, लोटा, पानी और इतर यानी सेंट. మళ్ళా కాళ్ళు అయ్యా ఈ ప్లేట్లో పెట్టాను. फिर कहा कि प्लेट आपके पैर प्लेट में रखो. ఇక రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ తీసి फिर बालों से रबर बैंड निकालने लगी. ఆంటీ ఆగా, मैंने बोला आंटी रुको. నా కాళ్ళు కడిగితే ఏమొస్తుంది నీకు, నా పాదాలు కడిగితే ఏమి రాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నా పాదాలు కడిగితే ఏమి రాదు నీకు. मैंने कहा मेरे पैर धोने से कुछ लाभ नहीं.
పైగా మురికి పాదాలు, और ऊपर से मेरे पैर गंदे हैं, కర్రి పాదాలు. मेरे काले पैर हैं। ఈ పాదాలు కడితే ఏమొస్తుంది నీకు? मैंने बोला ये काले पैर धोने से क्या मिलेगा? నీ మురికి చుట్టేసి, तेरे गंदे बाल से ఆ రాగి చుట్టేసి, और वो पूरे सड़ा हुआ बाल से ఆ పేరు చుట్టేసి, और उसमें जुआ है उस बाल से నా పాదాలకు తుడుస్తావా? मेरे पैरों को धोएगी। ఇలా చేస్తే మాత్రం రెండోసారి మీ ఇంటికి రానని చెప్పారు. ऐसा करने से मैं दोबारा तुम्हारे घर में नहीं आऊंगा। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। మనుషులకు రావాల్సిన కాదు మహిమ, యేసయ్యకు మాత్రమే మహిమ చెందాలి. मनुष्य को महिमा नहीं मिलना चाहिए, केवल यीशु को महिमा मिलना चाहिए। యేసయ్య हालेलुया। మాత్రమే ఘనత పొందాలి. केवल यीशु को महिमा मिलना चाहिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ రోమా సంఘం కూడా ये रोमियो की कलीसिया भी దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందనీయకుండా प्रभु की महिमा प्रभु को ना देते हुए మనుషులకు ఆరాధన చేస్తున్నారు. मनुष्यों की आराधना करने लगे। ఏ మనుషులు దేవుళ్ళు అవ్వరు. कोई मनुष्य परमेश्वर नहीं बन सकता। అంతగా ప్రేమ ఉంటే ఇంకా ఉత్తన- అన్నం పెట్టు, अगर उतना ही प्रेम है तो खाना दो, ఇంకా గిఫ్ట్లు ఇవ్వు. गिफ्ट दो। ఇదేం గొడవ కాడు కడగటం? ये कौन सा पद्धत है कि पैरों को धोना? హల్లెలూయా. हालेलुया। ఈ రోమా సంఘం దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందనీయకుండా और रोमियो की कलीसिया परमेश्वर की महिमा परमेश्वर को ना देते हुए మనుషులకు ఆరాధన చేస్తున్నారు. मनुष्य की आराधना करने लगे। నెక్స్ట్ పాయింట్, अगला पॉइंट, పక్షులకు ఆరాధన చేస్తున్నారు. दूसरा किसकी आराधना कर रहे हैं? पक्षियों की आराधना कर रहे हैं। ఇక్కడ గమనించాలి, వీరు దేవుని ఎరిగినోళ్ళు. वे लोग देखिए, वे लोग परमेश्वर को जानते थे। వాళ్ళు దేవుని ఎరగని వాడి ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకొని. जो परमेश्वर को नहीं जानते उनकी मर्जी, वो कुछ भी करे। వీరు దేవుని ఎరిగి దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందకుండా वे परमेश्वर को जानकर भी परमेश्वर को महिमा ना देते हुए మనుషులకు, मनुष्यों को, పక్షులకు, पक्षियों को చతుష్పాద జంతువులకు, और चौपाए और रेंगने वाले जंतुओं को పురుగులకు, और रेंगने वाले जंतुओं को వీటిని వాళ్ళు దేవుళ్ళుగా మార్చేస్తున్నారు. और इनको इन्होंने परमेश्वर बदल डाला। దీని ఫలితముగా और इसके कारण చూడండి ఏం జరుగుతుందంటే, देखिए क्या हो रहा है। 25వ వచనం చదవండి. 25वां वचन पढ़िए, 1:25 में। దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేది. क्योंकि उन्होंने परमेश्वर की सच्चाई को बदलकर झूठ बना डाला और सृष्टि के उपासना और सेवा की। దీని వలన దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించాడు. 24వ వచనములో उसी 24 में अगर पढ़ते हैं, परमेश्वर इनके कारण परमेश्वर ने उन्हें जो है अभिलाषा के द्वारा अशुद्धता के लिए छोड़ दिया। ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. इस कारण परमेश्वर ने उन्हें उनके मन की अभिलाषाओं के अनुसार अशुद्धता के लिए छोड़ दिया कि वे आपस में अपने शरीरों का अनादर करें। మనకి ఎగ్జాంపుల్ సౌలు కనిపిస్తున్నాడు. हमारे लिए उदाहरण बाइबल में जो सौल है, సౌలు దేవుని మాట వినకపోవటం వలన, सौल परमेश्वर के बातों को नहीं सुनने के द्वारा దేవుని యొద్ద నుండి దురాత్మ అతన్ని ఆవరించింది. परमेश्वर के द्वारा दुष्ट आत्मा उसके अंदर आई। దేవునికి మనము విరోధంగా జీవిస్తే అపవిత్రతకు అప్పగిస్తాడు. और जब हम परमेश्वर के विरोध में जीते हैं तो परमेश्वर हमें जो है शैतान के हवाले करता है। దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందునుగాక. परमेश्वर की महिमा परमेश्वर को मिले, దేవునికి చెందాల్సిన ఘనత దేవునికి చెందునుగాక. और परमेश्वर की महिमा परमेश्वर को मिले, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చుదుముగాక. और परमेश्वर को देने वाला पहलौटा परमेश्वर को दिया जाए। హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। నమ్మితే అందరూ బిగ్గరగా క్లాప్స్ కొట్టి अगर आप विश्वास करते प्रभु के लिए जोरदार ताली बजाकर महिमा करें। हालेलूया। రెండవ పాయింట్, दूसरा पॉइंट, దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవటం వలన परमेश्वर का अनादर करने के द्वारा దేవుడే వారిని తుచ్చమైన అభిలాషకు అప్పగించారు. प्रभु ने उन्हें अभिलाषा को सौंप दिया, छोड़ दिया। 26వ వచనంలో చదువుదా. 26 वचन पढ़ेंगे उसी में। इसलिए परमेश्वर ने उन्हें नीच कामनाओं के वश में छोड़ दिया, यहाँ तक कि उनकी स्त्रियों ने भी स्वाभाविक व्यवहारों को उससे जो स्वभाव के विरुद्ध है बदल डाला। అందువలన దేవుడు వారిని తుచ్చమైన అభిలాషకు और అప్పగించాడు. इसलिए परमेश्वर ने क्या किया, उन्हें उनके तुच्छ अभिलाषाओं के हवाले कर दिया। అనగా వీళ్ళు స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకోవటం, పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవటం, मतलब पुरुष विवाह करने लगे, स्त्री विवाह करने लगे, వీళ్ళు ప్రకృతి విరోధంగా చేయటం వలన దేవుడే తుచ్చమైన అభిలాషకు और అప్పగించాడు. ये प्रकृति के विरोधी में चलने के द्वारा परमेश्वर ने उन्हें उनकी अभिलाषाओं के हवाले कर दिया। కేవలం దేవునికి చెందాల్సిన మహిమ చెందకపోవటం వలన ఇలా జరుగుతుంది. केवल परमेश्वर की महिमा नहीं देने के द्वारा। మూడవదిగా చూసినట్లయితే तीसरा अगर हम देखते हैं, అదే 28వ వచనంలో కూడా చదువుదాం. उसी अध्याय में हम लोग 28 पढ़ेंगे।
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. जब उन्होंने परमेश्वर को पहचानना ना चाहा तो परमेश्वर ने भी उन्हें उनके निकम्मे मन पर छोड़ दिया कि वे अनुचित काम करे. హల్లెలూయా. हालेलुया. కృతజ్ఞత చెల్లించకపోవటం వలన దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పచెప్పాడు. धन्यवाद नहीं करने के द्वारा परमेश्वर ने उन्हें जो है उन्हें भ्रष्ट के हवाले कर दिया. దేవునికి మనం అందుకే ఎప్పుడు కృతజ్ఞత చెల్లించు వారిముగా ఉందుముగాక. और इसलिए हम हमेशा परमेश्वर को धन्यवाद देने वाले योग्य बने. ఈ లోకంలో మనుషులు మనకి ఏదైనా సహాయం చేస్తే పదే పదే వారి గురించి మనం చెప్పుకుంటాం. और इस दुनिया में जब कोई मनुष्य हमें सहायता करता है तो बार बार हम उसकी याद करते हैं. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దేవుడు మనల్ని బ్రతికించబట్టే. और आज हम अगर ऐसे हैं तो परमेश्वर ने हमें जीवित संख्या में रखने के द्वारा ही. ప్రపంచంలో కరోనా వ్యాధి ఎంతో మందిని అతలాకుతలం చేసి ఎంతో మంది చనిపోయారు. और कोरोना आने के द्वारा इस दुनिया में कितने तो लोग जो हैं मर गए. ఆ సమయంలో కూడా దేవుడు మనల్ని రక్షించి కాపాడాడు కనుక మనం ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించాలి. और उस समय भी परमेश्वर ने हमें संभाला, जीवन दिया, इसलिए हमें हमेशा परमेश्वर को धन्यवाद देते रहना है. అందుకే దావీదు భక్తుడు అంటాడు 139వ और కీర్తనలో इसमें दाऊद कहता है कि 139 भजन संहिता में 14వ వచనంలో ఏమంటున్నాడు? 14 वचन में क्या लिखता है? నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది గనుక जिस रीति से तुमने मुझे निर्माण किया उसे देखता हो तो मुझे आश्चर्य होता है. ఇందును బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను అంటున్నాడు. इसीलिए मैं परमेश्वर को धन्यवाद करूंगा. ఆ కరోనా టైంలో उस कोरोना के काल में మనము ఆ ముక్కుకి ఆ మాస్క్ పెట్టేవాళ్ళం ముక్కు और నోటికి. कोरोना के समय हम सब जो है मास्क पहनते थे ఎందుకంటే ఆ వైరస్ సోకకుండా ఈ ముక్కు నోటికి మనము మాస్క్ పెట్టేవాళ్ళం. क्योंकि वो वायरस हमें ना छूने के लिए हम लोग जो है नाक में जो है हम लोग मास्क लगाते थे. చాలా మంది 10 నిమిషాలు పెట్టుకుని ఊపిరి అందక అందరు గడ్డం కింద పెట్టేవాళ్ళు మాస్క్. कई लोग जो है 10 मिनट मास्क लगाने से उन्हें जो है सांस नहीं चलता था तो वे लोग जो है कई लोग मास्क नीचे लगाते थे. 10 నిమిషాలకే మనకి ఊపిరి అందక అతలాకుతలం అయిపోతుంటే और 10 मिनट हमें सांस नहीं चलने के द्वारा हम ऊपर नीचे हो जाते थे. మరి తల్లి గర్భములో ఇది ఇంత 9 మాసములు మనం ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ ఎలా అందుతుంది? और దీనిని బట్టి అందుకే దావీదు అంటాడు 9 महीना हम माँ के पेट में रहते हैं तो हमें ऑक्सीजन मिलता है, हम जीवित रहते हैं तो हम कैसे जीवित रह पाते हैं. इस कारण दाऊद जो है परमेश्वर की महिमा करने लगा. हालेलुया. ఇందును బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను इस అంటున్నాడు. कारण मैं परमेश्वर को धन्यवाद देता हूँ, दाऊद कहता है. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించు వారముగా ఉండాలి. इसलिए हम हमेशा परमेश्वर को धन्यवाद देने वाले रहना चाहिए. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు మొదటి తిమోతి పత్రిక 1:12లో इसलिए प्रेरित का पौलुस पहले तीमुथियो 1:12 में कहता है, పూర్వం నేను హింసకుడను దోషకుడను హానికరుడైన నన్ను ఆయన తన పరిచర్య కొరకు నన్ను నిలబెట్టినందుకు నేను ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాను అంటాడు. और पौलुस कहता है कि मैं जो हूँ पहले मैं हंतक था, मैं दूषण करने वाला, मैं हत्या करने वाला, मैं दोष लगाने वाला, लेकिन परमेश्वर ने मुझे उसके अनुग्रह से बचाया, इसलिए मैं परमेश्वर को धन्यवाद देता हूँ. ఆమేన్. आमीन. కాబట్టి మనం దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలి. इसलिए हमें हमेशा परमेश्वर के योग्य धन्यवाद बनकर रहना है. బైబిల్ గ్రంథంలో మరి ఒకళ్ళు ఉన్నారు యాబేష్ గిలాదు వారు అనేవారు. और बाइबल में एक जिसका नाम है एवेश किलाद द्वार. మొదటి సమూయేలు గ్రంథం पहला समूएल की किताब 11వ అధ్యాయములో उसका 11वां वचन अध्याय देखेंगे. అమ్మోనీయుడైన నాహోషు బయలుదేరి యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహోషు తనిది, ఇశ్రాయేలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నును ఓడదీనని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహోషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించుటకు ఎవరూ లేకపోయిన ఎడల మమ్మల్ని మేము నీకు అప్పగించుకుందామనేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ మనకు కనిపిస్తుంది यहाँ हम देख रहे हैं యాబేష్ గిలాదు వారు यावेश जो गिलाद है ఈ అమ్మోనీయుడైన నాహోషు గారి దగ్గరికి వచ్చి और अमोनी जो नाहाश आकर మేము మీకు సేవ చేస్తామయ్యా అని చెప్తున్నారు. वो कहते हैं कि हम तुम्हारी सेवा करेंगे. దీనికి ఈ నాహోష్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే और इसके प्रति नाहोश क्या कहता है? లేదు లేదు మీ అందరి కన్నులు ఓడదీసేసి మిమ్మల్ని చంపేస్తానని అంటున్నారు. और नाहोश कहते हैं कि नहीं नहीं मैं तुम्हारे आंखें निकाल कर मैं तुम सबको मार डालूंगा. వారి ఈ సంఘటన ఏడుస్తూ వాళ్ళు
బయలుదేరు మార్గం గుండా ఏడుస్తూ వస్తున్నారు వారు. और ये बात सुनकर वे लोग रास्ते में रोते हुए आ रहे थे. అప్పటికి సౌలు రాజు అవ్వలేదు. और तब तक सौल राजा नहीं बना था. సౌలు అడుగుతున్నారు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఏంటో వాళ్ళు और తెలుసు. सौल उनसे पूछता है कि किस कारण तुम रो रहे हो. వాళ్ళు తను జరిగిన సంగతి అంతా ఇలా చెప్పుకొచ్చారు. और सारी घटना जो घटी उसको बताकर आ रहे थे. వెంటనే సౌలు గొప్ప అభిషేకముతో और तुरंत सौल महान अभिषेक से भरकर ఒక ఎద్దును తునాతునకలుగా చేసేసి, और एक बैल को जो है टुकड़े करके, ఇదిగో ఎక్కడ ఇశ్రాయేల్ వారు గాని యోధా వారు గాని ఎవరైనా సరే ఇక్కడికి రాకపోతే, ఇదిగో వారి సౌలుతో సహకరించకపోతే మీ జీవితాల్లో కూడా మీ ఎద్దును కూడా ఇలా తునకలుగా చేస్తానని तब वो చెప్పారు. कहते हैं कि अगर तुम लोग जो है इजरायलियों से, यहूदियों से, साउल से और जो है यहूदियों से अगर तुम मेल मिलाप नहीं करोगे, जिस तरह से मैंने भेड़ को टुकड़े किए वैसे मैं तुम्हारे भी टुकड़े कर दूंगा. ఆ వార్త విన్న తర్వాత और इस वचन को सुनने के बाद ఇశ్రాయేల్ వారు 3 లక్షల మంది వచ్చారు. और इस्राएल लोग 3 लाख लोग आए. యోధా వారు 30,000 మంది వచ్చి, और यहूदी के लोग 30,000 लोग आए. మొత్తానికి ఈ యొక్క అమ్మోనీయులు తరిమి కొట్టి వారిని హతము చేశారు. और ये सब लोग जो अमोनियों पर विजय पाया उन्हें भगा डाला. అది జరిగి 40 సంవత్సరాలు అంత రాజు అవ్వక ముందు సౌలు ఇది జరిగింది. और साउल राजा बनने के पहले ये घटना घटी. కానీ ఈ యొక్క సౌలు ఈ సంఘటనను మర్చిపోయాడు. लेकिन साउल इस बात को भूल गया. ఈ సౌలు 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ఏలిన తర్వాత పరిపాలన చేసిన తర్వాత, और साउल 40 साल राज करने के बाद సౌలుని తన కుమారుని గిల్బోవ పర్వతం మీద చంపి అక్కడ అనాథ శవాలుగా పడిపోయిన సమయంలో, और साउल उस गिलबोन पर्वत पे जो सारे अनाथ शव के समान पड़े हुए थे, కనీసం వారిని సమాధి చేయడానికి కూడా లేని పరిస్థితులలో, और उन्हें कम से कम उन्हें समाधि करने के लिए, दफनाने के लिए भी परिस्थितियों में, ఎందుకంటే క్రైస్తవ బిడ్డలుగా తగిన రీతిలో సమాధి చేయబడాలని బైబిల్ చెప్తుంది. क्योंकि मसीहियों के लिए जो है उनके तरीके से उन्हें जो है भूस्थापन या फिर समाधि करना है. అలాంటి సమయంలో ऐसे समय में ఈ వార్త యాబేష్ గిలాదు వారికి వినబడింది. और ये वचन, ये जो वार्ता है, ये बात जो है यावेश गिलाद को मालूम पड़ा. వారు మరిచిపోలేదు, वे भूले नहीं. సౌలు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేదు. साउल ने जो उपकार किया उसे भूले नहीं. సౌలు వారి పట్ల చూపిన కృతజ్ఞత బుద్ధిని और మర్చిపోలేదు. साउल ने जो उनके प्रति जो धन्यवाद के काम किया उसे वे भूले नहीं. మొదటి సమూయేలు గ్రంథం 31 అధ్యాయము पहला शमूएल उसका 31वां अध्याय, ఆ 10వ వచనం నుండి చదివితే, उसका 10वां वचन जब हम पढ़ते हैं, మరియు వారు అతని ఆయుధములను అస్తారత దేవుడిలో ఉంచి అతని మొండెమును బేత్సాను పట్టణం గోడ తగిలించిరి. అయితే ఫిలిస్తీయులు సౌలునకు చేసిన దాని గురించి వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేభారములను బేత్సాను పట్టణం గోడ మీద నుండి దించి యాబేషును తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, यहाँ पर घटना जो घटी ऐसा है, ఫిలిస్తీయులు फिलिस्ती जो है, ఆ యొక్క సౌలు తన కుమారు కలేభారములను మొండాలను తీసుకొని వాళ్ళ దేవతల గుడిలో తగిలించేశారు. और साउल के सारे कलेबेर, उनके सारे इतनियों को लेकर उनके देवताओं के सामने वो लटका दिए थे. ఆ వార్త యాబేష్ గిలాదు వారు తెలుసుకొని, और ये जो है ये समाचार को याबेश गिलाद जानकर ఎక్కడ భయపడక किसी को ना डरते हुए, వారిలో బలశాలులందరూ రాత్రికి రాత్రే లేచి నడిచి, और उनके अंदर जितने भी शूरवीर थे वे सब रात को उठकर चलकर వారు ఆ ఫిలిస్తీయుల దేవతల గుడిలో ఉన్న కళేభారముల మొండెములను ఆ గుళ్ళో నుండి దించి, और फिलिस्तियों के देवताओं के सामने से वो सारे जो इतनियों को उस सिर को लेकर आए. అది ఎంతో ప్రాణాలతో చెలగాటం అయినా సరే భయపడక, वो बहुत ही खतरे से जुड़ा हुआ था लेकिन फिर भी ना डरते हुए వాటన్నిటిని తీసుకుని వచ్చి वो सारे चीज को लेकर आए వాళ్ళు దహనము చేసి और उसे दहन कर दिया. యాబేషులోని పిచ్చుల వృక్షం కింద పాతిపెట్టి और उन्हें जो है जाऊ के पेड़ के नीचे गाड़ दिया. తగిన రీతిలో సమాధి చేసి और सही रीति से उन्हें समाधि कर दिया. 7 దినములు దుఃఖ దినములుగా పాటించి, और 7 दिन उन्होंने उपवास भी किया, दुख के दिन मनाए. మా జీవితంలో ఒకప్పుడు మీరు మాకెంతో కృతజ్ఞత చూపిన వారు అని కృతజ్ఞత కలిగి జీవించారు. और वे जो है याद किए कि एक समय में जब जो है हमें जो है हमोरियों से इन्होंने बचाया करके याद किए. మాకెందుకులే ఫిలిస్తీయులతో చాలా భయం ఉంది అనుకోలేదు.
ये नहीं सोचे कि हमें फिलिस्तियों से बहुत खतरा है। వాళ్ళకి తెలిస్తే మా ప్రాణాలు తీసేస్తారని భయపడలేదు. वे नहीं डरे कि वे फिलिस्ती हमारे जान लेंगे। ప్రాణాలు పణంగా పెట్టి వెళ్ళారు వాళ్ళు. वे अपने प्राण को भी हथेली में लेकर गए। कारण కృతజ్ఞత బుద్ధి. क्योंकि धन्यवाद का मन। ఈ రోజు క్రైస్తవ జీవితంలో నీకు కూడా కృతజ్ఞత బుద్ధి ఉందా లేదా? आज मसीह होने के नाते कि हमारे मन में धन्यवाद का मन है या नहीं? ఒకవేళ నీకు కృతజ్ఞత బుద్ధి లేకపోతే, अगर तुम्हारे अंदर धन्यवाद का मन नहीं है, ఈ దినమున आज ही दिन యాబేష్ గిలాదు వారిని చూసి కృతజ్ఞత కలిగి ఉందుముగాక. याबेश गिलाद को जानकर तुम सीख कर देख कर तुम आज से धन्यवाद का मन लाए। 40 సంవత్సరాలు గడిచిపోయినా సరే, 40 साल बीत गया फिर भी 40 సంవత్సరాల సంఘటన వాడు మర్చిపోకుండా గుర్తు చేసుకొని 40 साल के पहले के उस संगठन को याद करते हुए సౌలు కుటుంబం ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నారు. और सौल के परिवार के प्रति वे धन्यवाद वे जो है आभार मानकर रहे। ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా మన జీవితంలో ఇలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉందుముగాక. और आज हम मसीहियों के जीवन में भी ऐसे आभार मन रहना पाए। ఆమేన్ आमीन హల్లెలూయా हालेलुया। ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, क्योंकि बाइबल में लिखा है ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని. क्योंकि हर विषय में हम परमेश्वर को धन्यवाद देना है। ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని. हर विषय में हमें परमेश्वर को धन्यवाद देना है। ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత आज अगर हम చెల్లించాలి. जीवित हैं तो परमेश्वर को धन्यवाद देना है। ఈ రోజు మనం జీవించగలుగుతున్నామంటే దేవునికి కృతజ్ఞత आज కలిగి हम जीवित జీవించాలి. पा रहे मतलब परमेश्वर को धन्यवाद देना है। ఆమేన్ आमीन హల్లెలూయా. हालेलुया। ముగింపులోకి వస్తున్నాను. मैं समाप्ति करने वाला हूँ। లూకాసు సువార్త 17 అధ్యాయం 11 వచనంలో కూడా लूका रचित सुसमाचार उसका 17वां अध्याय 15 वचन। ఇక్కడ మనకి 10 మంది కుష్ఠరోగులు కనిపిస్తున్నారు. और यहाँ पर हम 10 कोड़ों को देखते हैं। ఆ 10 ఎందుకంటే పూర్వ దినాల్లో కుష్ఠరోగి ఊరి వెలుపల ఉండాలి. क्योंकि पुराने दिनों में जो खोड़ी से भरे हुए थे वे गांव के बाहर रहना है। కుష్ఠరోగి లోపలికి గ్రామంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. क्योंकि उन दिनों में अगर कोई खोड़ी गांव में आए तो पत्थरों से मारकर उसे मार डालते थे। వాళ్ళు అలా యెరూషలేములో ప్రయాణం అవుతూ ఉన్న సమయంలో और जब वे लोग यरूशलेम में यात्रा करते समय में ఒక గ్రామంలో వెడుతుండగా और एक गांव जाते समय వారికి యేసు ప్రభు కనిపించారు. उन्हें यीशु मसीह दिखाई दिया। యేసు ప్రభువును చూసి కేకలు వేస్తున్నారు. वे यीशु को देखकर चिल्ला रहे थे, ప్రభువా మమ్మల్ని కనికరించండి, ये प्रभु हम पर दया कर, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచండి, ये प्रभु तू हमें चंगाई कर, ప్రభువా ఈ కుష్ఠరోగంతో మేము బాధపడుతున్నాం. प्रभु हम इस कुष्ठ रोगों से हम लोग पीड़ित है। ప్రభు ఒక్క మాట మాత్రమే సెలవిచ్చారు. प्रभु ने केवल एक ही बात कहा, మీరు వెళ్ళండి, तुम जाओ, మీరు వెళ్ళి तुम जाकर మీ దేహములను तुम्हारे शरीर को యాజకులకు కనపరుచుకోమని చెప్పారు. तुम्हारे याजक को दिखाओ करके कहा। వారు వెళుతుండగానే और वे जाते समय ప్రభు చెప్పిన మాట బట్టి దారిలోనే వారు స్వస్థత పొందారు. जैसे प्रभु यीशु ने कहा उस बात के अनुसार वे रास्ते में चंगाई पाए। వారు స్వస్థత పొందిన తర్వాత वे चंगाई पाने के बाद ఆ స్వస్థత వచ్చిన ఆనందంలో और उस चंगाई पाने की खुशी में వాళ్ళు అందరూ 9 మంది మర్చిపోయి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. और वे 9 जो बाकी थे वो 10 में से 9 जो है भूल कर अपने घर को गए। ఒక్క వ్యక్తి మాత్రమే, लेकिन केवल एक व्यक्ति, ప్రభు నన్ను బాగు చేశాడు, परमेश्वर ने मुझे चंगाई दिया, ప్రభు నాకు ఆయన మాట ద్వారా స్వస్థత వచ్చింది, प्रभु ने अपने बात के द्वारा मुझे चंगाई मिला, నేను వెళ్ళి मैं जाकर ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. मैं उससे धन्यवाद दूंगा। 15వ వచనంలో చూద్దాం. उस 15 वचन में देखेंगे, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 10 लोगों में से केवल एक व्यक्ति केवल परमेश्वर को धन्यवाद करने आया। ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఎన్నో స్వస్థతలు జరిగిస్తున్నాడు. प्यारे लोगों, परमेश्वर तुम्हारे जीवन में कितने तो अद्भुत काम कर रहा है। దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. प्रभु तुम्हारे जीवन में कितने तो अद्भुत काम कर रहा है। ఆయన చేసిన మేలును మనం మర్చిపోకూడదు. उसने जो उपकार किए उसे कभी भूलना नहीं है। ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. हम हमेशा उसके प्रति धन्यवाद के योग्य रहना है। నేను మధు గారు కూడా మధు గారితో అడిగాను, ఇది చాలా భారీతో పెట్టుకున్న చాలా ఖర్చు కదా పాస్టర్ గారు, ఎన్ని హోటల్స్ ఇవన్నీ చాలా ఖర్చు కదంటే, దేవుడు మన జీవితంలో చేస్తే నీకు దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్తున్నారు. और जब पास्टर जी ने मुझसे पूछा कि इतने सारे खर्चा है, होटल से आने जाने का टिकट्स है, इसके बदले बहुत खर्चा होगा, तब मैंने कहा कि नहीं, जो उपकार परमेश्वर ने 7 साल के उसके प्रति धन्यवाद देना है। ఎందుకంటే దేవుని సేవకులు ఇక్కడ రావడానికి ఫ్లైట్ టికెట్లు, హోటల్ ఖర్చు, అకామిడేషన్ ఇవన్నీ కూడా
చాలా ఖర్చు కదా ఇదంతా. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నా జీవితంలో ఇన్ని విపత్తు నుంచి రక్షించి 7 సంవత్సరాలు నా పరిచర్యకు తోడుగా ఉంటే నేను ఆయనకు మహిమ చెల్లించాలి. मैं कितने सारे होटल के खर्चे हैं, फ्लाइट से, ये सारे चीज इतने सारे खर्चे होंगे, तो मैंने कहा कि नहीं, जो परमेश्वर ने मेरे जीवन में 7 साल आशीष किया उसके प्रति मुझे परमेश्वर को धन्यवाद देने सभा रखना है. హల్లెలూయా हालेलूया. కాబట్టి ప్రతి విషయమందు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించు వారిగా ఉండాలి. इसलिए मेरे प्रिय हर विषय में परमेश्वर को धन्यवाद देने वाला रहना ఈ है. రోమా సంఘం దేవుని ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదు. ये रोमियो की कलीसिया परमेश्वर को जानकर भी परमेश्वर को उसकी महिमा नहीं दिया, దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు, प्रभु को धन्यवाद नहीं दिया. కనీసం దేవుడు మా జీవితం మేలు చేశాడని వారు చెప్పనూ లేదు. कम से कम परमेश्वर हमारे जो उपकार किए करके भी नहीं कहा. వారు దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవటం వలన ఏం నష్టాలు మనం విన్నాం కదా. परमेश्वर को धन्यवाद नहीं देने के द्वारा उन्हें क्या नुकसान हुआ हम जानते हैं. ఎందుకంటే क्योंकि హేరోదు వాడు పెద్ద సభలో మాట్లాడుతున్నప్పుడు हेरोद भी एक बड़ी सभा में जब बात कर रहा था, అందరూ ఏమన్నారంటే, అబ్బా ఇది మంచి స్వరం, చక్కని స్వరం, ఓ గంభీర స్వరం అని ఆయన కొంతమంది పొగిడారు. कुछ लोगों ने जो हेरोद की महिमा करने लगे, क्या आवाज है, क्या भाषण दे रहा है. ఆయన అంటున్నాడు, నేను కాబట్టి ఇలా మాట్లాడగలిగాను. तब हेरोद के अंदर घमंड आया, कहा कि मैं हूं इसलिए ऐसे बात कर पा रहा हूं. కనీసం దేవుడిచ్చిన స్వరం, ఇది దేవుడిచ్చిన ఘనత అని చెప్పకపోవటం వలన, कम से कम ये नहीं बोल पा रहा था कि ये आवाज, ये शरीर परमेश्वर ने दिया है. ఆ మాట చెప్పకపోవటం వలన वो बात नहीं कहने के द्वारा, దేవుని దూత అతను మొత్తినందున, परमेश्वर के दूत उसे दबोचने के द्वारा, అతను పురుగులు పడి అప్పటికప్పుడే वो कीड़े से वहीं पर उसी समय అక్కడే మరణించినట్టుగా वहीं पर मर गया, हम देखते हैं. కాబట్టి इसीलिए ప్రియ దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, ఆ ఒక్క వాక్యం మనం वो एक बात हम पढ़ेंगे. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము प्रेरितों का किताब 12वां अध्याय 21వ వచనం. 21वां वचन सुन पढ़ेंगे. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తిని గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. तब वे लोग पुकार उठे, ये तो मनुष्य के नहीं ईश्वर का शब्द है. उसी क्षण प्रभु के एक स्वर्गदूत ने तुरंत उसे मारा, क्योंकि उसने परमेश्वर को महिमा ना दी, और वो कीड़े पकड़े मर गया. హల్లెలూయా हालेलूया. వింటున్నారా? सुन रहे हैं? ఎందుకంటే మనుషులు మనల్ని కొన్నిసార్లు పొగుడుతారు. क्योंकि कई बार मनुष्य हमारी बड़ाई करने की कोशिश करते हैं. పాస్టర్ గారు మీ చక్కని స్వరం, बोलेंगे पास्टर आपका क्या आवाज है, చాలా బాగా చెప్పారు, आपने बहुत अच्छा वचन दिया, మీరు బాగట్టి స్వస్థత జరిగించారు. आपके इसलिए अद्भुत काम हुए. నేను కాబట్టి నాలా ఎవరు చెప్పలేరు. फिर पास्टर बोलेगा मैं हूँ इसलिए कुछ सब कुछ हुआ, నేను కాబట్టి స్వస్థత చేయగలను. मैं ही अद्भुत काम कर सकता हूँ. అది ఈ పక్కన ఉన్న ఆయనకి ఆయన చేత కాదు. ये बाजू वाला पास्टर कुछ नहीं कर सकता. నిన్ను నీవు గణపరుచుకొని, अपने आप को बढ़ाई देकर, నిన్ను నీవు మహిమపరుచుకొని, अपने आप को महिमा देने से, దేవునికి మహిమ రాకుండా చేసే परमेश्वर को महिमा नहीं देने से, ఏ రోజు జరిగింది చూశారు కదా. हेरोद के साथ क्या हुआ हमने देखा. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. हर विषय में परमेश्वर को धन्यवाद देते हुए रहना రోమా है. సంఘం దేవుని చెందాల్సిన మహిమ దేవునికి రానిలేదు. रोमियो की कलीसिया परमेश्वर की महिमा परमेश्वर को नहीं दिया, అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషులకు వారు ఇచ్చారు. और जो नाशवंत परमेश्वर की महिमा जो है वो लोग ने मनुष्य को दिया. మనుషులకు, मनुष्यों పక్షులకు, को, पक्षियों को, జంతువులకు, जंतुओं को, పురుగులకు, और रेंगते हुए कीड़ों को, వీటిని దేవుడిగా చేసేశారు. इन्हें परमेश्वर के रूप में बदल डाला. కాబట్టి ప్రియ సంఘమా, इसलिए प्यारे कलीसिया, మనందరము हम सब लोग దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. हमेशा परमेश्वर के प्रति धन्यवाद देते हुए रहना है. మధు గారు కూడా మరి ఆయన పరిచర్యలో దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ దినమున ఇంతమంది దైవ సేవకులను ఆహ్వానించి మరి దేని లెక్క చేయకుండా ఖర్చుని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. और पास्टर मधु भी जो है खर्च ना देखते हुए परमेश्वर के उपकारों को याद करते हुए आज जो है 7 साल के संपूर्ण होने के अवसर पर यहाँ पर सभाएं रखे गए हैं. ఇంకను ఆయన పరిచర్యను దేవుడు ఆశీర్వాదకరంగా చేయును గాక. आमीन. परमेश्वर सेवकाई को और बढ़ाने ఇంకను ఈ पाए, పరిచర్యల అద్భుతాలు జరుగును గాక. और इस कलीसिया में परमेश्वर की सेवकाई में और अद्भुत काम होने ఈ दे, సంఘ సరిహద్దులు దేవుడు విశాల పరచును గాక. और कलीसिया की जो जो उसकी जो सरहद है उसके जो बाउंड्रीज और विशाल होने पाए. ఆమేన్. आमीन. నూతన స్థలమును దేవుడు తనకు అనుగ్రహించును గాక. नया जगह परमेश्वर में देने पाए, ఈ పరిచర్య అద్భుతాలు చూచుదురు గాక. और इस सेवकाई में प्रभु अद्भुत कामों को करने पाए.
పరిచయం అనేక గొప్ప కార్యములు చూచుదురుగాక और इस सेवकाई में बड़े बड़े अद्भुत काम देखने पाए వింతైన కార్యములు చూచుదురుగాక और बड़े बड़े महान काम देखने पाए ప్రజలు పరుగులెత్తి వచ్చుదురుగాక लोग दौड़ते हुए कलीसिया में आने पाए తండోలుగా వచ్చుదురుగాక लोग हजारों की संख्या में आने ఈ पाए పరిచయం నూతన కార్యములు దేవుడు और इस జరిగించునుగాక सेवकाई में प्रभु नए नए काम करने Glory to पाए God. Turaba shalabaraди. Tu Glory to rikaba Jesus. shalabarabara. Thank you, Lord. Hallelujah. Tu rikaba baba shabaladi. Thank you, Jesus. Thank you, Glory kiraba shalaba. Glory to Jesus. నా కుమారుడి క్లోరబ శబ్ద నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను Hallelujah. మనుష్యులు కాదు కానీ Yes, Jesus. ఇదిగో నా కుమారుడు నిన్ను నా సన్నిధిలో బలమైన సాధనముగా నేను Amen. చేస్తాను. Yes, Jesus. నూతన కార్యములు జరిగించబోతున్నాను. नए काम मैं करने जा నూతన रहा हूँ ద్వారములని కొరకు नए తెరవబోతున్నాను. द्वार मैं खोलने जा रहा భయపడకుము నా हूँ కుమారుడా, नहीं, मत डर मेरे बेटे కలవరపడకుము. व्याकुल ना हो నేనే నీ దేవుడను. मैं तेरा परमेश्वर हूँ నీ ఎడల ఉన్నతమైన కార్యములు मैं జరిగించబోతున్నాను. तेरे प्रति बड़े बड़े काम करने जा అనేక रहा हूँ అద్భుతాలు చేయబోతున్నాను. अनेक अद्भुत काम करने जा रहा हूँ నీ मैं కోరికను సిద్ధింప मैं तेरे చేయబోతున్నాను. विचारों को सिद्ध करूंगा నీకు సహాయం చేయవాడు నేనే. मैं तुझे सहायता करने నిన్ను वाला मैं ही हूँ ఆదరించువాడు నేనే. तेरा आदर करने वाला मैं నిన్ను ही हूँ బలపరచువాడు నేనే. तुझे बल देने वाला मैं ही నిన్ను हूँ ఘనపరచువాడు నేనే. तुझे घनता देने वाला मैं ही हूँ ఇదే నీ దేవుని వాక్కు. ये परमेश्वर का आज्ञा है తురబ హల్లెలూయా Glory to హల్లెలూయా Jesus. హల్లెలూయా Thank you. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया ప్రియమైనటువంటి సంగమా, प्यारी कलीसिया ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों మన జీవితాంతము కూడా हमारे जीवन भर भी దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. परमेश्वर को धन्यवाद देते हुए रहना నా జీవితంలో కూడా मेरे जीवन में भी మరి భాష రాని ప్రాంతాలు కూడా जब जहाँ मुझे भाषा नहीं आता उन गाँव में भी దేవుడు నన్ను నడిపిస్తున్నాడంటే परमेश्वर मुझे चला रहा है मतलब కేవలం ఆయన కృప. कि वो परमेश्वर का अनुग्रह है నా తండ్రి మరి ఆయన రక్షణ పొందకుండా ఉన్నప్పుడు, मेरा पिता जब उद्धार नहीं पाया था మా నాన్న ప్రభు, మా తల్లిదండ్రులు ప్రభు అంటే తెలియని సమయంలో కూడా, और मेरे पिता जब प्रभु कौन है नहीं जानते समय में भी మా నాన్న ఒక అయ్యప్ప గురుస్వామిగా ఉన్న సమయంలో और मेरे पिताजी अन्य देवताओं की आराधना करते समय में भी నేను ఇంట్లో ఉత్తరం రాసి లెటర్ రాసేసి బయటికి వచ్చేసి సేవ చేయాలని. और मैंने कहा कि मैं सेवा करने जा रहा हूँ ऐसे लेटर लिख के मैं घर से చిన్న निकल गया వయసులోనే నేను 17వ సంవత్సరంలోనే మరి నేను బయటికి రావడం జరిగింది. छोटे से उम्र में 17 साल में मैं घर से निकल गया सेवाकाई के लिए ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, कहाँ जाना है मालूम नहीं ऐसी परिस्थिति ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. कहाँ जाना है मालूम नहीं ऐसी परिस्थिति అలాంటి సమయంలో కూడా దేవుడు నన్ను ట్రైనింగ్ పంపించి ऐसे समय में परमेश्वर मुझे ट्रेनिंग में भेजा అక్కడ ట్రైనింగ్ ముగించుకొని और वहाँ पे मैं ट्रेनिंग समाप्त करके మన్నా మినిస్ట్రీస్ ద్వారా मन्ना मिनिस्ट्री के द्वारा బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసి बाइबल ट्रेनिंग पूरा करके అందరు తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు. सारे माता पिता सेवा कर रहे हैं నాకెవరు తీసుకెళ్తా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అనుకొని और मुझे मेरे माँ बाप नहीं जान मुझे नहीं मालूम कहाँ जाना है ऐसे सोच रहा था 3 దినములు ఉపవాసం ఉండి నేను ప్రార్థన 3 చేయడం दिन జరిగింది. उपवास रह के मैंने प्रार्थना किया ఆ ప్రార్థన ఫలితముగా और उस प्रार्थना के प्रति విజయవాడలో బిషప్ స్వర్జన్ రాజు గారు विजयवाड़ा में बिशप स्वजन राज ఆయన వారి ఇంటికి తీసుకొని వచ్చి मुझे एक घर में लेकर आए వారి ఇంటిలో నన్ను ఉంచి उनके घर में मुझे रखे పరిచర్య నేర్పించి मुझे मुझे सेवकाई सिखा के వారి భార్య భర్తలు ఎంతో ప్రేమను చూపి उनके पति पत्नी ने मुझे बहुत प्रेम दिखाया ఇలా సేవ చేయాలి, ఇలా సేవ చేయాలని చెప్పి ऐसे सेवा करना है ऐसे सेवा करने का నన్ను सिखाया నన్ను అభిషేకించి मुझे अभिषेक करके ఒక ప్లేస్ లో పెట్టడం జరిగింది. एक जगह पर मुझे रखना हुआ ఆ విధంగా నా పరిచర్య ప్రారంభమైంది. ऐसी मेरी सेवकाई शुरुआत हुई 5 మనుషులతో సేవ 5 ప్రారంభించాను. लोगों से मैंने सेवकाई शुरुआत किया ఈ రోజు అనేక మంది విశ్వాసం దేవుడు आज ఇచ్చాడు. अनेक विश्वासियों को परमेश्वर मुझे 1000 दिया మందిని దేవుడు నాకు అనుగ్రహించాడు. 1000 जन परमेश्वर मुझे दिया 7 బ్రాంచ్ సంఘాలు ఇచ్చారు. आज 7 ब्रांच मुझे परमेश्वर दिया 30 దేశాలు నడిపించాడు. 30 देश में घूम पाया నేను సేవలోకి వచ్చి ఇప్పుడు 30 సంవత్సరాలు. आज मैं सेवकाई में आके मुझे 30 साल हुए చిన్న వయసులోని సంఘ కాపరిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. छोटे उम्र में प्रभु ने मुझे सेवकाई के रूप में रखा ప్రైజ్ ది లార్డ్, Praise the హల్లెలూయా. Lord, hallelujah. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాను. इस कारण मैं परमेश्वर को धन्यवाद देते हुए जी रहा हूँ తెలియని